వెల్కమ్ బ్యాక్ టు డిఎస్కే డ్రాయింగ్ అండ్ క్రాఫ్ట్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు పవన్ కుమార్. టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ డ్రాయింగ్ హైయర్ గ్రేడ్ లో 8th పేపర్ పర్స్పెక్టివ్ డ్రాయింగ్ అనే పేపర్ ఉంటుంది. ఈ పర్స్పెక్టివ్ డ్రాయింగ్ అనేది డ్రాయింగ్ హైయర్ గ్రేడ్ లో చివరి పేపర్. దీనిలో క్వశ్చన్ లో పిక్చర్ ప్లాన్, స్టేషన్ పాయింట్, ఐ లెవెల్ కి సంబంధించిన మెజర్మెంట్స్ అనేటివి ఇచ్చి దానికి సంబంధించిన ఇమేజ్ ని డ్రా చేయమని ఈ పర్స్పెక్టివ్ డ్రాయింగ్ లో అడగడం జరుగుతుంది. దీనికి సంబంధించి పిరమిడ్ గాని, స్తూపం గాని, మెట్లకు సంబంధించిన స్టెప్స్ సంబంధించిన క్వశ్చన్స్ అనేటివి గతంలో అడగడం జరిగింది. ఈ పర్స్పెక్టివ్ డ్రాయింగ్ లో మనము పిక్చర్ ప్లాను, ఎలివేషన్, ఐ లెవెల్, గ్రౌండ్ లైన్, స్టేషన్ పాయింట్, పీవీఆర్ లైన్, మెజర్మెంట్ లైన్, ప్లాను, వానిషింగ్ పాయింట్, పీవీఆర్ లైన్ ను ప్రిన్సిపల్ విజువల్ రే అని పిలుస్తారు. వీటిని గుర్తిస్తూ మనము పర్స్పెక్టివ్ డ్రాయింగ్ ని పర్ఫెక్ట్ గా డ్రా చేయవలసి ఉంటుంది. ఈ పర్స్పెక్టివ్ డ్రాయింగ్ ను డ్రా చేసేటప్పుడు మొట్టమొదటిసారిగా పిక్చర్ ప్లాన్ ను డ్రా చేసుకుని దాని తర్వాత ఈ పిక్చర్ ప్లాన్ కు లంబంగా పీవీఆర్ లైన్ ను గీసుకున్న తర్వాత పీవీఆర్ లైన్ ను డ్రా చేసిన తర్వాత ఈ పీవీఆర్ లైన్ యొక్క చివరి పాయింట్ ను స్టేషన్ పాయింట్ అంటారు. స్టేషన్ పాయింట్ కు కొద్ది దూరంలో గ్రౌండ్ లైన్ ను డ్రా చేసుకోవాలి. ఈ గ్రౌండ్ లైన్ కు పిక్చర్ ప్లాన్ కు మధ్యలో ఐ లెవెల్ అనే లైన్ అనేది ఉంటుంది. ఈ ఐ లెవెల్ కు రెండు వైపులా VP1 VP2 అనే వానిషింగ్ పాయింట్ 1 వానిషింగ్ పాయింట్ 2 అనే లైన్స్, అంటే వానిషింగ్ పాయింట్ 1 వానిషింగ్ పాయింట్ 2 అనే బిందువులు అనేటివి ఉంటవి. దీనిలో పర్స్పెక్టివ్ డ్రాయింగ్ లో 45 degrees యాంగిల్ తో కూడిన పిక్చర్స్ ఉంటాయి. 60-30 30-60 యాంగిల్స్ తో కూడిన పిక్చర్స్ అనేటివి ఈ పర్స్పెక్టివ్ డ్రాయింగ్ లో ఉంటాయి. అదేవిధంగా ప్రశ్నలో ఇచ్చిన కొలతలు మీటర్లో ఇస్తే మన ఎగ్జామ్ పేపర్కి అనుకూలంగా ఆ మీటర్లో ఇచ్చిన స్కేల్ని సెంటీమీటర్లోకి మార్చుకొని స్కేల్ యొక్క మెజర్మెంట్ అనేది ఆ ఆన్సర్ షీట్లో మెన్షన్ చేయవలసి ఉంటుంది. దీనిలో మనకు అగుపడేటి ఏంటి? ఎలివేషను, పిక్చర్ ప్లాను, ఐ లెవెల్, గ్రౌండ్ లైను, స్టేషన్ పాయింట్, పీవీఆర్ లైను, తర్వాత మెజర్మెంట్ లైన్స్, ప్లాను, వానిషింగ్ పాయింట్ 1 వానిషింగ్ పాయింట్ 2 ఇలాంటి వాటిని అక్కడ గుర్తిస్తూ మనం పర్స్పెక్టివ్ డ్రాయింగ్ని పర్ఫెక్ట్గా డ్రా చేయవలసి ఉంటుంది. దీనికి పెన్సిల్ని యూజ్ చేయాలి. కానీ ఇక్కడ వీడియోలో కలర్ పెన్సిల్స్ ఉన్నవి, అవి మీకు అర్థం కావాలనే ఉద్దేశంతో కలర్ పెన్సిల్తో డ్రా చేయడం జరిగింది. కావున మీరు ఎగ్జామ్లో డ్రా చేసేటప్పుడు పెన్సిల్ని వాడండి. దాని ద్వారా మీకు మంచిగా ఆగుపడుతుంది. ఇందులో ఇప్పటి వరకు అడిగిన ప్రశ్నల యొక్క సమాధానాలు ఈ వీడియోలో ఆగుపడుతున్నవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గతంలో అడిగిన ప్రశ్నల యొక్క వీడియోలు చేయడం జరిగింది. ఆ వీడియోల యొక్క లింక్స్ అనేటివి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వాటి ద్వారా మీరు వాటి పర్స్పెక్టివ్ డ్రాయింగ్ని ఏ విధంగా డ్రా చేయాలో నేర్చుకోండి. ఈ వీడియోను లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.